రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబును కలిసిన డీజీపీ విజయవాడ సిపి సాయి కృష్ణ అదృశ్యం విషయంలో తాజా పరిణామాలపై సీఎంకు వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు సాయి కృష్ణ అదృశ్యంపై దర్యాప్తు జరుగుతుండగా విజయవాడకు విచారణ అధికారి ఎస్పీ నరసింహ కిషోర్ రానున్నారు. తొలుత డీజీపీ విజయవాడ సిపిలను కూడా ఆయన కలవనున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించి సిబ్బందిని విచారించనున్నారు. ఇక సీఐ నాగరాజుపై ఇప్పటికే హత్యాయత్నం కింద కేసు నమోదైంది. అలాగే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదును కూడా స్వీకరించిన సిపి రాజశేఖర్ బాబు కేసును విచారణ అధికారిగా సంబంధించి దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. ఇటు సాయి కృష్ణ కేసుకు సంబంధించి కూడా రోజుకో ట్విస్ట్గా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? తదుపరి విచారణ ఎలా ఉండబోతోంది? సాయిరామ్, రౌడీ షీటర్ సాయి కృష్ణ ఏదైతే మిస్సింగ్ కేసులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి, రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఏదైతే ఈ విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ వ్యవహారం ఉందో ఇదంతా కూడా అంటే మొత్తం మీదగా చూసుకున్నట్టయితే కొన్ని కీలక సమాచారాలు, కొన్ని సిఐ ఏదైతే నాగరాజు చేసిన వ్యవహారాలు, అదేవిధంగా ఈ రౌడీ షీటర్ ఏదైతే చేసిన వ్యవహారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రోజు రోజుకి బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం మీద సీఎం చంద్రబాబుతో డీజీపీతో పాటు విజయవాడ సిపి ఇద్దరు కూడా కలిసి దీని గురించి ఈ కేసు వ్యవహారం, అదేవిధంగా వీరిద్దరు కలిసి చేసిన పనుల పైన కూడా ఆయన వివరించారు. దాంతో పాటు ఏదైతే ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పైన కూడా దర్యాప్తుని అయితే ముమ్మరం చేశారు అధికారులు. నేడు విచారణ అధికారి ఎవరైతే నరసింహ కిషోర్ ఉన్నారో, ఈయన ఎస్పీ నరసింహ కిషోర్ ని ఈ విచారణ అధికారికి, ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మేరకు దీనిపైన విచారణ జరిపేందుకు ఈ రోజు విజయవాడ కూడా ఆయన వచ్చి విజయవాడ సిపితో పాటు రాష్ట్ర డీజీపీని, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్లతో పాటు అక్కడ సిబ్బందితో కూడా ఆయన ఆ సిబ్బందిని కూడా విచారించనున్నారు అని మనకి సమాచారం అయితే అందుతుంది. దాంతో పాటు ఈ సిఐ నాగరాజు పైన కూడా హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు తల్లి విజయలక్ష్మి సిపికి డైరెక్ట్ గా ఇవ్వడంతో ఆయన కూడా దాన్ని స్వీకరించి వెంటనే దానిపైన హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. దాంతో పాటు ఈ రోజు ఏదైతే సిఐ నాగరాజును కూడా ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పని అయితే మనకి సమాచారం అందుతుంది. దాంతో పాటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడ ఓవరాల్ గా విజయవాడలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇంటికి కూడా ఆ విచారణ అంటే ఏదైతే దిశ పిఎస్ దైవప్రసాద్ ను ఏదైతే నియమించారో ఆయన కూడా ఇప్పుడు విచారణ కోసం అని చెప్పని తల్లి విజయలక్ష్మి దగ్గరకు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఇంట్లో కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి. పూర్తి సమాచారాన్ని, ఆధారాలను అన్నిటిని కూడా సేకరించి సిఐ నాగరాజు ఎలాంటి ఇప్పుడు సిఐ నాగరాజ్ సంబంధించిన అంశం చూసుకుంటే కనుక అతను ఆల్రెడీ సస్పెండ్ చేశారు. బట్ హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు. తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆయన అందుబాటులో ఉన్నాడా లేకుంటే పరారిలో ఉన్నాడా? ఖచ్చితంగా, ఎందుకంటే సిఐ అదుపులో ఉన్నారు, అంటే పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఆయన్ని ఈ రోజు అరెస్ట్ చూపించడం, దాంతో పాటు కోర్టుకి అంటే హెల్త్ పరంగా చెక్ చేసిన తర్వాత కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సాయిరామ్, రైట్. విచారణ అధికారికి సంబంధించి కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిని కూడా నిర్మించారు. అతని పాత్ర ఎలా ఉండబోతోంది? రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసుకి సంబంధించి కూడా ఏమైనా పురోగతి లభించే అవకాశం ఉందా? సాయిరామ్, ఈ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. దీంట్లో రౌడీ షీటర్ తో పాటు ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో, సాయి కృష్ణతో పాటు సిఐ నాగరాజును కూడా ఈ రోజు విచారించిన అనంతరం అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసే క్రమంలో కూడా ఈ ఏదైతే మొత్తం టోటల్ ఓవరాల్ వ్యవహారం ఏదైతే ఉందో వ్యవహారం మొత్తాన్ని కూడా బయటికి తీయడం, అసలు డెడ్ బాడీ ఏమైంది, దాంతో పాటు అసలు ఎందుకు అతన్ని తీసుకురావాల్సి వచ్చింది, సాయి కృష్ణని అక్కడ నుంచి మార్కాపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడలో చిత్రహింసలు గురి చేయడానికి గల కారణాలు, అసలు దీని వెనకాల ఎవరున్నారు, అంటే రాజకీయ కుట్ర ఉందా లేదంటే ఇతరితర లీగల్ వ్యవహారాలు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే దాని మీద మొత్తం ఓవరాల్ గా ఈ డీటెయిల్స్ అంతా కూడా అధికారులు అయితే వైసీపీ నాయకులు కూడా దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. సో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి దూకుడు పెంచే అవకాశం ఉంది? ఇటు ప్రతిపక్షానికి ఎలాంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది ఈ యొక్క విచారణ తర్వాత? ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వెంటనే అధికారులను నియమించడం, ఇక్కడ నాగరాజును సస్పెండ్ చేయడం, దాంతో పాటు వెంటనే ఎస్పీ స్థాయి అధికారిని నియమించడం విచారణ అధికారిగా, దాంతో పాటు మహిళా పిఎస్ ఎవరైతే
అధికారి ఉన్నారో ఆయన కూడా నియమించడం, వెంటనే ఇంటికి వచ్చి విచారించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు దీనిపైన ఆరా తీస్తూ ముందుకైతే వెళ్తున్న పరిస్థితి. ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దీనిపైన చర్చించుకొని ఇప్పటికే డీజీపీకి కూడా దీనిపైన కీలక ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.